హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అండ్ అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం ఆర్ఎల్స్ ఏదైనా నోటీసెస్ పంపించినప్పుడు కానీ ఏ లింక్స్ని మనం యూస్ చేయాలి అన్న విషయాల మీద మనం మాట్లాడుకుందాము. అండ్ అలాగే ఆ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే డైరెక్ట్గా ఆ లింక్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఆ లింక్ని డైరెక్ట్గా తీసుకొని మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు తెలుసు రేపు పొద్దున్న 27th మనకి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో రేపు పొద్దున్న మీరు అందరూ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇవాళ ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది. వన్స్ ప్లీజ్ చెక్ చేయండి. బిఫోర్ దట్ ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా వెంటనే వస్తాయి. తర్వాత వచ్చేసి మన గూగుల్ సెర్చ్లో మీరు మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా చేయండి. ఇది నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. మీకు కావాలంటే మీరు మొబైల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెర్చ్ చేయండి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీరు చూస్తే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ gov.in అనే వెబ్సైట్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. చూసారా, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ క్రిందకి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక మనం రాసిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ అయితే ఇక్కడ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మన నోటిఫికేషన్ ఏంటి, ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఇది సెపరేట్ నోటిఫికేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే జేఈ డిఎంఎస్ అనే నోటిఫికేషన్. సో ఇక్కడ మన నోటిఫికేషనా కాదా అని మనం క్లియర్గా చూసుకోవాలండి. అదొక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ ఇది వేరేది, ఇది వేరేది. ఇక్కడ మళ్ళీ అగైన్ ఎన్టీపీసీకి సంబంధించి వచ్చింది. ఇలా మీరు ఒక్కసారి మనకి సంబంధించిన అంటే మీ ఏదైతే మీరు అప్లై చేశారో దానికి సంబంధించింది అయితే కనుక వెంటనే క్లిక్ చేసి చూడండి. మనందరికీ తెలుసు ఆల్రెడీ 27th May కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి హాల్ టికెట్స్ అన్నవి ఇస్తున్నారు అని చెప్పి. సో మనం ఇక్కడ కనుక మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇవాళ 26th May మాక్ టెస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాము లాస్ట్లో. ఫస్ట్ అయితే మనం హాల్ టికెట్ గురించి వచ్చాము కాబట్టి హాల్ టికెట్ గురించి చూద్దాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఆల్రెడీ మొన్న వచ్చిన నోటీస్ అండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఎగ్జామినేషన్కి ఈ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామ్ డేట్స్ అన్నవి మెన్షన్ చేశారు. 5th June నుంచి 24th June వరకు టోటల్గా 16 days అయితే మనకి ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక్కడ మనకి కొన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాగ ఎగ్జామ్ సిటీ మెన్షన్ చేస్తామంటున్నారు. అలా ఎవ్రీథింగ్ కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేయండి. ముందైతే మనం ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మెయిన్గా నేను ఎలా డౌన్లోడ్ చేయాలి అన్న విషయం గురించి, ఎలా ఇంటిమేషన్ సిటీని తెలుసుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడదాము. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇది సెపరేట్ నోటిఫికేషన్ జేఈ డిఎంఎస్ ఎంఏ లింక్ ఫర్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆర్ ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ ఫర్ CBT 2. ఇది వాళ్ళకి CBT 2కి ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి. ఇదే విధంగా మనకి ఎన్టీపీసీకి కూడా ఇదే విధంగా లింక్ ఫర్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆర్ ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ ఫర్ CBT 1 అని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వెంటనే ఇక్కడ మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ కూడా దొరుకుతుంది. మీరు ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అప్లికెంట్ లాగిన్ అని. ఓకే, ఇక్కడ మీరు మీ రిజిస్టర్డ్ నెంబర్ ఏదైతే ఉందో మీ యొక్క రిజిస్టర్డ్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ మంత్ అండ్ డేట్ ఆఫ్ ఇయర్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఇయర్, మీరు అది పాస్వర్డ్ కింద మీరు యూజ్ చేసి తర్వాత క్యాప్చా ఒకటి ఇచ్చి లాగిన్ క్లిక్ చేస్తే మీ యొక్క ఇంటిమేషన్ సిటీ ఏంటి అన్నది స్లిప్ వస్తుంది. ఓకే, ఇది ప్రాసెస్.
రేపు మార్నింగ్ ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ ఇస్తారో వెంటనే మీరందరూ కూడా ఇలా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని ముందుగానే నేను చెప్తాము అని ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే దానికన్నా ముందు ఇక్కడ మాక్ టెస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి దాన్ని కూడా చూసేద్దాము. ఇక్కడ మాక్ టెస్ట్ లింక్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లాగిన్ డీటెయిల్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది అని ముందుగానే ఎవరైతే కొత్తగా ఎగ్జామ్ రాస్తున్నారో ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు చక్కగా ఒక్కసారి ఈ మాక్ టెస్ట్ని అయితే మీరు చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుందండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మీ ఫోటో వస్తుంది, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ వస్తుంది, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి, సబ్జెక్ట్ వస్తుందంట. ఓకే, మీ సిస్టమ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ నెంబర్ కూడా ఇక్కడ వస్తుంది. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళంగానే. అలాగే ఒకసారి సైన్ ఇన్ కొట్టాలి. ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా, ఇలా మీరైతే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇది మనం దీని గురించి సెపరేట్ వీడియో చేద్దాము, మీకు అర్థమయ్యేలా క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం క్వశ్చన్స్ అడిగారు అన్న విషయాన్ని కూడా మనం సరదాగా డిస్కస్ చేద్దాము ఆ మాక్ టెస్ట్ లింక్ ఇచ్చిన దాంట్లో. ఇప్పుడైతే ప్రజెంట్ మీరైతే తెలుసుకున్నారు కదా ఎలాగా డౌన్లోడ్ చేయాలి అని. నేను ఈ యొక్క RRB secunderabad.go.in అనే వెబ్సైట్ లింక్ ఇస్తాను. ముందైతే మీరు ఇలాగా క్లిక్ చేసి మన డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, క్లిక్ చేసినా వస్తుంది. ఆర్ఎల్స్ నేను వీడియోలో చూపించినట్టు మీరే సర్చ్ చేసుకోండి మొబైల్ నుంచి, ఆర్ ఎలా అయినా సరే సర్చ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఆల్ ద డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే అండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ క్వశ్చన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కమెంట్ బాక్స్లో అడగండి. అండ్ ఆల్సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.